మరోసారి నితీష్ కుమార్కు బీజేపీ పట్టం కట్టింది. ఇది కొత్త కాదు. బీజేపీ నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేయడం వాస్తవానికి జనతాదళ్ యునైటెడ్తో పోలిస్తే బీజేపీకి చాలా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా కూడా నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేశారు. ఎందుకు చేశారనేది నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ కూడా ఇంకో వీడియోలో చెప్తాను. దాని వెనకాలన్న రాజకీయ వ్యూహం ఏంటి అని. కానీ గతంలో చేసిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి ఒక తేడా ఉంది. గతంలో 2005 to 10 మధ్య, 2010 to 13 మధ్య, 2017 to 20 మధ్య 3 సార్లు బీజేపీ జేడీయూకు మద్దతు ఇచ్చి ప్రభుత్వాలకు కూడా ఏర్పాటు చేసింది. కానీ ఈసారి చేసిన దానికి ఒక తేడా ఉంది. ఈ తేడా 2020లో చేసినప్పుడే మొదలైంది. వాస్తవానికి 2020లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిని చేసిన ఉప ముఖ్యమంత్రులుగా నితీష్ కుమార్ కోరుకొని 2 వ్యక్తుల్ని 2020లో బీజేపీ ఉప ముఖ్యమంత్రులు చేసింది. తారకేశ్వర్ ప్రసాద్, రేణు అనే 2ని అప్పుడు డిప్యూటీ సీఎంస్గా చేశారు. వాస్తవంగా నితీష్ కుమార్కి ఇష్టం లేదు. నితీష్ కుమార్ కోరుకున్నదేమో సుశీల్ కుమార్ మోడీని ఆయన గతంలో 3 సార్లు ఇంతకుముందు చెప్పిన పీరియడ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నితీష్ కుమార్తో పనిచేశారు. కానీ వినకుండా బీజేపీ నితీష్ కుమార్ కోరికను పక్కకు పెట్టి సుశీల్ కుమార్ మోడీని కేంద్రానికి తీసుకెళ్ళి జాతీయ స్థాయిలో నాయకుడు చేసి ఇక్కడ మాత్రం నితీష్ కుమార్ అంగీకరించని 2ని డిప్యూటీ సీఎంస్గా పెట్టారు. వారితో పాటు స్పీకర్ పదవి విషయంలో కూడా నితీష్ కుమార్ కోరికను 2020లోనే బీజేపీ మన్నించలేదు. సో విజయ్ కుమార్ సిన్హాను స్పీకర్గా బీజేపీ చేసింది. బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక స్పీకర్ బీజేపీ వారు ఉండడమే సహజం. వాస్తవానికి 2022లో బీజేపీతో నితీష్ కుమార్ తెగతింపులు చేసుకోవటానికి కూడా వన్ ఆఫ్ ద కీ రీజన్స్ స్పీకర్గా ఉన్న విజయ్ కుమార్ సిన్హాకు నితీష్ కుమార్కు మధ్య సరైన సంబంధాలు లేకపోవడమే. సో అలా 2020కి ముందు జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్కు బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు నితీష్ కుమార్ అప్పర్ హ్యాండ్లో ఉండే బీజేపీ జూనియర్ పార్ట్నర్గా పనిచేసింది. ఒక రకంగా నితీష్ కుమారే నడిపించాడు. కానీ 2020లో బీజేపీ జేడీయూ ప్రభుత్వం వచ్చినప్పుడు సిచ్యువేషన్ మారింది. దానికి కారణం జేడీయూ బలం గణనీయంగా తగ్గి 43 మంది ఎమ్మెల్యేలకే పరిమితమైంది. అందువల్ల జేడీయూ నాయకులు నితీష్ కుమార్ సీఎం చేసినప్పటికీ వెనకకెళ్ళి మొత్తం నడిపించింది బీజేపీ. సో నితీష్ కుమార్ వద్దన్న 2ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. నితీష్ కుమార్ కోరుకున్న సుశీల్ కుమార్ మోడీని చేయలేదు. నితీష్ కుమార్ కోరుకున్న నందకుమార్ యాదవ్ కాకుండా విజయ్ కుమార్ సిన్హాను బీజేపీ స్పీకర్ చేసింది. దాంతో 2022లో నితీష్ కుమార్ బీజేపీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ ఆర్జేడీతో కలిసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఈసారి కూడా 2020లో లాగానే బీజేపీ నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేసినప్పటికీ పగ్గాలు మాత్రం తన చేతుల్లోనే పెట్టుకుంది. సరిగ్గా గతంలో ఏ కారణాలైతే నితీష్ కుమార్ బీజేపీతో విడగొట్టుకున్నాడో ఆ కారణాలు ఇప్పటికీ కూడా ఉండిపోయాయి. అంటే ఎవరు కాంప్రమైజ్ అయినట్టు క్లియర్గా నితీష్ కుమార్ కాంప్రమైజ్ అయ్యాడు. బీజేపీ అతన్ని ముఖ్యమంత్రిగా అంగీకరించారు. అంటే ఇక్కడ క్లియర్గా మళ్ళీ కనబడుతోంది. ఈసారి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ నితీష్ కుమార్కి నచ్చని వాళ్ళనే బీజేపీ పెట్టింది. ఒకరు సామ్రాట్ చౌదరి, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. రెండవ వ్యక్తి విజయ్ కుమార్ సిన్హా. విజయ్ కుమార్ సిన్హా లీడర్ ఆఫ్ ది అపోజిషన్. అంటే ఎప్పుడైతే నితీష్ కుమార్ ప్లేట్ ఫిరాయించాడో స్పీకర్గా ఉన్న విజయ్ కుమార్ సిన్హా అపోజిషన్ లీడర్ అయ్యాడు. సో ఈ 2ని ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్గా బీజేపీ పెట్టింది. అంటే క్లియర్గా బీజేపీ మరోసారి నితీష్ కుమార్కు నచ్చని 2 నేతల్ని ఉప ముఖ్యమంత్రులుగా నియమించింది. సో ఈ రకమైనటువంటి చర్య తీసుకోవడం ద్వారా ఇప్పుడు బహుశా స్పీకర్ కూడా బీజేపీ నితీష్ కుమార్ చెప్పిన వ్యక్తికి ఇవ్వకపోవచ్చు. సో ఒక రకంగా
పట్టం నితీష్ కుమార్ కట్టిన పగ్గాలు బీజేపీ చేతుల్లో పెట్టుకుంది. ఇందులో విష్ణు కుమార్ సిన్హా భూమిహార్. సో వాస్తవంగా ఆయన స్పీకర్ చేసినప్పుడు కూడా నితీష్ కుమార్ తనకు ఎంబీసీ కమ్యూనిటీ నుంచి లేదా బీసీ కమ్యూనిటీ నుంచి పెడితే తనకు కంఫర్టబుల్గా ఉంటుంది అని ప్రతిపాదించాడు. అయినా బీజేపీ వినలే. ఇప్పుడు ఏకంగా ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు విజయ్ కుమార్ సిన్హా. దాంతోపాటు సామ్రాట్ చౌదరి కొయిరీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. కొయిరీ కూడా మరొక ఎంబీసీ కమ్యూనిటీ. నితీష్ కుమార్ సపోర్ట్ బేస్ అల్లా కుర్మీ కొయిరీ కాంబినేషన్. అంటే నితీష్ కుమార్ కుర్మీ కమ్యూనిటీ, ఆయన కుర్మీ కూడా ఒక ఎంబీసీ కమ్యూనిటీ, మరో ఎంబీసీ కమ్యూనిటీ అయిన కొయిరీ. సో దాన్నే కుష్వాహా అని కూడా అంటారు. సో ఈ కుర్మీ కుష్వాహా కొయిరీ కమ్యూనిటీ బేస్గా నితీష్ కుమార్ రాజకీయం నడుపుతూ వచ్చాడు, ఎంబీసీ రాజకీయం. సరిగ్గా ఇప్పుడు బీజేపీ ఆ నితీష్ కుమార్ సపోర్ట్ బేస్లోని ఓ కీలక సామాజిక వర్గమైన కొయిరీ నేతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి చేసింది. అంటే ఒక రకంగా నితీష్ కుమార్ చైర్ను కిందికి వెళ్ళి లాగేస్తోంది. స్లోగా నితీష్ కుమార్ కార్పెట్ కిందికి బీజేపీ వాటర్ పంపిస్తోంది. సో ఆ రకంగా నితీష్ కుమార్ను పేరుకు ముఖ్యమంత్రి చేశారు, కానీ నితీష్ కుమార్ పట్టం కట్టి బీజేపీ పగ్గాలు తన చేతిలో పెట్టుకుంది. నితీష్ కుమార్ను తీవ్రంగా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు విమర్శించిన ఇద్దరు నేతల్ని ఆయన క్యాబినెట్లోనే ఉప ముఖ్యమంత్రులు చేశారు. ఇప్పుడు ఈ సామ్రాట్ చౌదరి ఏకంగా కాషాయ టర్బన్ పెట్టుకొని నితీష్ కుమార్ను గద్దెదించేలాగా వరకు నేను కాషాయ టర్బన్ తీయను అని ప్రతిజ్ఞ పూనాడు. ఇప్పుడు ఆయన నితీష్ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు అదే కాషాయ టర్బన్ పెట్టుకొని ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణం చేశాడు. నితీష్ కుమార్ మరి దించినట్టో పెంచినట్లో తెలియదు. సో అలా నితీష్ కుమార్ విమర్శకుల్ని ఆయన కొలువులోనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. ఆయన సామాజిక వర్గానికి, ఆయనకు వెనకాలన్న సామాజిక వర్గాలకు చెందిన తమ నేతను డిప్యూటీ సీఎం చేసి నితీష్ కుమార్ సపోర్ట్ బేస్ను అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే 1960s తర్వాత బీహార్ చరిత్రలో కొయిరీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, కుష్వాహా కొయిరా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఈ స్థాయి నాయకుడు కావడం ఇదే మొదలు. అంటే ఆ కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వడము, సామ్రాట్ చౌదరిని డిప్యూటీ సీఎం చేయడం ద్వారా బీజేపీ క్లియర్గా ఎంబీసీ ఓట్లపై దృష్టి పెట్టింది. ఎంబీసీలు బీహార్ జనాభాలో 36%, నితీష్ కుమార్ కోర్ కాన్స్టిట్యున్సీ. అంటే కంక్లూజన్గా చెప్పాలంటే నితీష్ కుమార్ సీఎం సీట్లో కూర్చుంటాడు, స్టీరింగ్ మొత్తం బీజేపీ నడుపుతుంది. స్లోగా నితీష్ కుమార్ సపోర్ట్ బేస్ డ్రై అప్ అయిపోతుంది. నితీష్ కుమార్ను ముందు పెట్టి ఆయన వెనకాలన్న ఓటింగ్ బేస్ను బీజేపీ తీసేసుకుంటుంది. అందుకే తేజస్వి యాదవ్ అన్నాడు, ఇక జనతాదళ్ యునైటెడ్ క్లోజ్ అవుతుంది చాప్టర్ అని.